గోవింద 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 గోవింద.
శ్రీనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారగిష్యే సర్వం
శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద. అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, పురాణ పురుషోత్తముడు, వేదవేద్యుడు, భక్తజన వాత్సల్యం కలిగినటువంటి మహాదేవుడు ఈ తిరుమల శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. శ్రీనివాసుడు శ్రీ వెంకటాద్రి శిఖరాగ్రం మీద ఆ స్వామివారి పాదాలు మోపడం వల్లే వెంకటాద్రి పునీతమైనది. స్వామివారు ఈ కొండ శిఖరాన నిలిచి ఉండడం వల్లే వెంకటాద్రి ఎంతో పవిత్రమైనది, శుభప్రదమైనది కూడా. తిరుమలలో నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించబడింది. మలయప్ప స్వామివారు స్వర్ణ సింహాసనంపై వేంచేపు చేయగా, మరొక సింహాసనం పైన ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా పుష్పాలంకారాలతో కళ్యాణ మహోత్సవానికి సంసిద్ధులై ఉన్నారు. నిజ చరణ సమర్థాసక్త భక్తో గరక్షీ నివసత హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్మన్. తదేవ లగ్నం సిదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదయతేంగ్రిగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్వృత భక్త్రాద్యా పారిషద్యా ప్రశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య పూర్వోక్తయవంగణ విశేషణ విశిష్టాగామస్యాం శుభతిదో శ్రీ భగవదాజ్ఞయా భగవత్కంకిరే రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగత్పదే పురుషోత్తమశ శ్రీ భౌమనీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సమస్త కర్మసు స్థంటిల ప్రతిపరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య హృద్యర్థం హృద్యర్థం శాంత్యర్థం అద్భుతగార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారా సుసప్త సుసమానశే సరస్సరిస్య పరిపూరితేషు అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం శుచిరగం శర్మా. ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్ విశ్వే దేవా అముంచంత మృదస్వస్య. ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయా నైవేద్య తాంబూలాది సర్వోపచారాః. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకः సుప్రీత సప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మమితో నిసంభో వైరాజంతే సహుతన్ని దత్తాం ప్రైషామదీశోపదానామనదిహ్యామేషుస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతే మావాహయామి వామే జయామావాహయామి సూత్రపతే జయా సహిత శ్రీ విశ్వక్సేన పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవేత నైవేద్య తాంబూలాది సర్వోపచారాః.
सूत्रपति जया सहित श्री विश्वक्सेनाय नमः। भगवान् सर्वात्मकः सप्रेत सप्रसन्ना वरदा भवन्तो। सुपुण्याहं करोमि कुरुष्व। स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु। प्रजापति प्रगतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः। शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः। शुभानि वर्धन्तां शुभानि। अतो देव अवन्तु लोकतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिः इदं विष्णुर्विचक्रमे त्रेदानदेवतं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यतगतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरा दतं तद्विप्रासो विपन्यवोजाग्रभागं सस्सनिन्दते विष्णोर्य परमं पदं भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गे स्तुष्टभागं शस्तनोर्विषेम देवहितं यदायुः शतमिन्नु शरदवन्ति देवा यत्राणश्चक्राः जरसन्तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेरशायर्गन्तो ओहो अदितिर्ज्योतिरन्तरिक्षमतिर्माता सपिता सुपुत्रः विश्वे देवादिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतो पव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भोः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ओ ब्रुवन्तो पुण्याहं कर्मरोस्तु पुण्याहं भवन्तो ओ ब्रुवन्तो पुण्याहं कर्मरोस्तु पुण्याहं भवन्तो ओ ब्रुवन्तो पुण्याहं कर्मरोस्तु स्वस्ति न इन्द्र वृद्रस्सवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भोः श्री श्रीनिवासस्वामिनः महोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ओ ब्रुवन्तो कर्मणि स्वस्ते वृद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रदगिन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः ओं भोः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्धिं भवन्तो ओ ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिं भवन्तो ओ ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिं भवन्तो ओ ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां योपवस्थान भोर्जे ददातनामहीरणाय दक्षसे यवस्यवतमोरसस्य वादेते हनः सतिरेव मातरः तस्मा अरङ्गमाम भो यस्य क्षयाय जिन्वदा आपो जनगतातनः पवित्रेण विसर्शने यः पोता सपनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदिगाः पुनन्तु विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेद्यत् अग्नि कृत्वा क्रतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्निविततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाव्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते व्यव्यागात् यस्यै व्यक्तेस्तनुवो वितपृष्टाः तगामदन्तः सधमाद्येषो वयग्गशामपतगोरगीणां वैश्वानरोरस्मिभिर्मा पुनातो वातः प्राणेनीश्वरोमयो भोः द्यावा प्रतिवेपयसापयोभिर्तावरयज्ञीमा पुनीतां बृहद्भिस्तवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैरक्षये पुनहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि पावमानीरध्येते ऋषभिस्समृतकं रसं सर्वगं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिस्समृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिरमृतकं पावमानी स्वस्तगणैः सुतगाहि पयस्वते ऋषभिस्समृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समद्धयन्तु नः देवैर्देवै समाभृताः पावमानी स्वस्तगणैः सुतगाहि कृतश्रुतः ऋषभिस्समृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण
పావమాన్యః పునంతమాం రాజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునైమహేంద్రస్య నీతి సహమా పునాతో సోమస్వస్యావరణస్య మీక్షా యమో రాజా ప్రముణాది పునాతమా దాచవేదామోర్జయంత్యా పునాతో తచ్చం యోరావృణీమహే గౌతం యజ్ఞాయ గౌతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాత భేషజం షన్నో అస్తిద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. प्राच्यां दिशि देवार्ति सोमार्जगन्तां दक्षिणागां दिशि मासां पतरो मार्जगन्तां प्रदेचां दिशगर्भसभो मार्जगन्तां प्रदेचां दिश्यापवसरगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां दिशग्नत्संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागा निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेदशोको धतप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिष समिदः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वाभूषदगोरसाश्च येनेश भूतश्चित्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शेनो गृध्रा नागस्पतिर्वरा नागः सोमपवित्रमत्येतिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयन् समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः भासकं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च. మాకు జరుగుతున్నటువంటి దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో ముందుగా అర్చక స్వాముల వారు గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి ఆ తదుపరి కలశారాధనను విశ్వక్సేనారాధనను పుణ్యాహవాచనాన్ని కూడా చక్కగా అర్చక స్వాముల వారు నిర్వహించారు. వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. సకల లోకాలకు కూడా అనుగ్రహించేటటువంటి తత్వం కలిగినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి స్వామివారు నిత్య కళ్యాణోత్సవానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని స్వామివారు ఇరుదేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అంతేకాదు అటు 10 తరాలు ఇటు 10 తరాల వారికి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్తారు. స్త్రీలంతా కూడా సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారని చెప్తారు. విశ్వక్సేనుల వారికి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి. విశ్వం అంటేనే జగత్తు, సేన అంటే ఆయన యొక్క దివ్య పరివారం. సమస్త దివ్య సేనలకు కూడా నాయకుడైనటువంటి వారు విశ్వక్సేనుల వారు. వైకుంఠంలో ఆ స్వామివారి యొక్క ఆజ్ఞలన్నీ కూడా అమలు చేస్తూ భక్తులైనటువంటి మనం చేసే ఆరాధనలో ఏర్పడేటటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించేవారు విశ్వక్సేనులు. అలా విశ్వక్సేనారాధన పూర్తి అయిన తర్వాత పుణ్యాహవచనం అనే కైంకర్యాన్ని నిర్వర్తించారు. అందులో వరుణుడిని ఆవాహన చేసి పంచగంగలను ఆవాహన చేస్తారు. గంగ అంటేనే పవిత్రతకు ఒక అర్థం. ఈ కళ్యాణోత్సవ వేదిక ఈ క్రతువులో వినియోగించేటటువంటి సమస్త వస్తువులు, పూజా సామగ్రి అంతా కూడా పవిత్ర జలాలతో ప్రోక్షణ చేసి శుద్ధి పుణ్యాహవచన కైంకర్యాన్ని శుద్ధి చేశారు. తదుపరి అంకురారోపణ అనేటటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహించారు. కళ్యాణ వేదికపై స్వామివారి ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి ఆ వేదికపై మట్టి పాలికలలో నవధాన్యాలను వేసి మంత్రపూరితమైనటువంటి జలాన్ని వేసి మట్టితో కప్పుతూ మృత్తిక అంటే భూదేవిని ప్రార్థిస్తారట. సమస్త ఐశ్వర్యాలకు మూలం
ఈ కార్యక్రమాన్ని కళ్యాణ మహోత్సవాన్ని సజావుగా కొనసాగించమని అందరినీ క్షేమంగా ఉండేలా ఉంచు తల్లి అని ఆ వసుంధరాదేవిని ప్రార్థిస్తారు. పుణ్యానికి ప్రతిరూపమైన తల్లి మేము తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలన్నీ కూడా క్షమించమని ప్రార్థిస్తూ ఇంద్ర, అగ్ని, యమ, వరుణవాయు, కుబేర, ఈశానాది దిక్పాలకులందరినీ కూడా సపరివారంగా ఆహ్వానిస్తారు. ఆ దేవదేవుని దివ్య తిరుకళ్యాణ మహోత్సవానికి లోక కళ్యాణం కాబట్టే ఉభయ దేవేరులతో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవం వైవాహిక ప్రక్రియ భక్తజనులందరికీ కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని అందిస్తానడంలో నిస్సంశయం. ఇంతటి విశిష్టమైనటువంటి శ్రీరమణి భూరమణి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కేవలం ఇక్కడున్నటువంటి భక్తులే కాకుండా యావత్ లోకమంతా కూడా తమ తమ గృహాల నుండే వీక్షించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. తదుపరి అర్చక స్వాముల వారు రక్షాసూత ఆరాధన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా కూడా చక్కగా భక్తి భావంతో వీక్షిద్దాం. స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దతాగ్నతా జానతా సంగమే మహీ స్వస్తగనంతారక్షమరిష్టనేమి మహద్భూతం మాయసం దేవతానాం అసురగ్నామింద్రాసకం సమత్సు బృహద్యశో నావమివారోహేమ అంహోముచమాంగీర సంగయం చ స్వస్త్యాత్రే గమనసా శతారక్షం ప్రగతపాని శరణం ప్రపద్యే స్వస్యశం పాదే స్వభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. ఎంతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన కైంకర్యాన్ని దీన్నే కంకణబంధనం లేదా ప్రతిసర బంధనం అని చెప్తారు. ఈ రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు అర్చక స్వాముల వారు. సాధారణంగా ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఎలాంటి అశౌచం తగలకూడదని ఈ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం పరిసమాప్తి అయ్యే వరకు యజమానికి రక్షణ ఉండేందుకు రక్షాబంధనాన్ని కడతారు. మరి పరమాత్మకు రక్షాబంధనం ఎందుకండి అని అన్నట్లయితే పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు, ఈ లోకాలన్నింటికీ కూడా ఆయనే అధినాయకుడు. భూదేవి ఆయన ఇల్లాలు. ఈ భూమిపైన అధర్మం పెరిగినప్పుడు భూదేవికి భరించరానటువంటి దుఃఖం కలిగినప్పుడు ఆ శ్రీహరి అనేక అవతారాలన్నీ కూడా ధరించి దుష్ట శిక్షణను ధర్మ సంస్థాపన చేశారు. అలాగే లోకాలన్నీ కూడా ఆయన రక్షిస్తాడు. ఎవరైతే స్వామివారిని శరణు వేడుతారో వారందరినీ ఆ స్వామివారే రక్షిస్తారు. ఈ లోకాన్ని రక్షించమని స్వామివారికి అమ్మవార్లకు రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. ఈ రక్షాబంధనంను వీక్షించిన వారికి శ్రీనివాసుడు సదా రక్షిస్తాడు. ఈ కంకణ బంధనంలో పసుపు దారాలతో తయారు చేసినటువంటి ఆ కంకణాలకు ఆదిశేషుని ఆవాహన చేసి సకల ఉపచారాలన్నీ కూడా నిర్వహిస్తారు. గంధ, పుష్ప, తులసి, అక్షతలు తదితర మంగళ ద్రవ్యాలన్నిటిచే పూజించి ఈ పూజా సమయంలో స్వస్తి సూక్తాలు పఠిస్తారు. తదుపరి కైంకర్యార్చకులు పెళ్లి కుమారిగా ముస్తాబైనటువంటి శ్రీనివాస ప్రభువులకు అదిగో అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, నీరాజన ప్రణామాలు అన్నీ కూడా షోడశోపచార పూజాదులన్నీ కూడా నిర్వహించి ఆ స్వామివారి కుడి చేతికి రక్షాసూత ధారణను నిర్వహిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఈ రక్షాబంధనం హస్తాలకు కంకణాలను అలంకరించడం ఒక శుభప్రదం. కంకణం కరభూషణం అని చెప్తారు. అటువంటి స్వామివారికి రక్షాసూత ధారణను ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. త్రికాలములయందు, త్రిమూర్తులయందు, త్రిలోకములయందు వ్యాపించి ఉంది కూడా ఆ పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే శ్రీమన్నారాయణులు
త్రివిక్రముడు అని చెప్తారు. సర్వకాలాల్లో సర్వావస్థలు ఉంది కూడా ఆయనే. అతని సంకల్పమే ఒక క్రతువు. అంతటి అమృతమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి తప్ప సులభమైనటువంటి మార్గం మరొకటి ఏదీ లేదు. మరి శ్రీమన్నారాయణుల వారు ఎక్కడ ఉంటారు అన్నటువంటి ప్రశ్న మనకు అవసరమే లేదు. ఎందుకు అన్నట్లయితే ఆయన లేని ప్రదేశం లేదు. సకల భూతాల్లో, సమస్త జీవకోటిలో, సమస్త ప్రాణికోటి హృదయాంతరాల్లో కూడా ఉంది కూడా ఆ శక్తి స్వరూపమే. ఆయనే శ్రీమన్నారాయణుడు, ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారికి రక్షాసూత ధారణను మనమంతా కూడా చక్కగా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. ఆ స్వామివారిని మనమంతా కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రార్థిస్తూ ఆ స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ చక్కగా వీక్షిద్దాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా అందరికీ ఉపదేశాన్ని తెలియజేశారు. ఆ భగవంతుడి గురించి స్మరణ, ధ్యానం, నిష్కామ కర్మ ఇవన్నీ కూడా ఆచరించడానికి కూడా సాధ్యం కాకపోతే, శక్తి సామర్థ్యత లేకపోతే అప్పుడు కూడా ఆ భగవంతుని యందే మన మనస్సులు నిలిపి సమస్త కర్మల ఫలములను నాకు అర్పిస్తే చాలు అని ఆ భగవంతుడు అంటాడు. నాకు చేత కాదు, నా వల్ల కాదు అని అనుకుంటే మరొక మార్గం కూడా తెలియజేశాడు ఆ పరమాత్మ. కనీసం నాపై నీ మనస్సును లగ్నం చేయి, నీవు ఏ పని చేసినా కూడా ఆ కర్మ ఫలాన్ని నాకు అర్పించు అంటే భగవదార్పణం చేయి అని చెప్తారు. అంటే మనం ప్రతిరోజు కూడా ఉదయం నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉంటాం. మరి ఆ పనులు చేసేటప్పుడు కూడా నన్ను స్మరించుకో. ఏ కార్యం చేసినా కూడా నేను చేయడం లేదు, ఆ పరమాత్మ చేయిస్తున్నాను అని అనుకొని ఆ పరమాత్మకే అర్పిస్తున్నాను. నేను చేసే కర్మలు వాటి ఫలితాలు నావి కావు, ఆ పరమాత్మకు చెందుతాయని అనుకుంటే ఆ ఫలితాలను మనం ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాం. మనలోని ఆ అహంకారం అంతా కూడా నశించి ఇదంతా కూడా ఆ భగవంతుని అనుగ్రహం అనే భావన మనకందరికీ కూడా కలుగుతుంది. భగవతాత్పరణ బుద్ధి, భగవత్ ప్రసార బుద్ధి మనకందరికీ కూడా కలుగుతుంది. మరి ఇదే మోక్షానికి తొలిమెట్టు. అంటే పరమాత్మ మనకు ఆది నుండే ఆరంభించమంటూ ఉన్నారు. ఈ మొదటి మెట్టు గనక మనం ఎక్కగలిగితే మిగతా మెట్లన్నీ కూడా సులభమవుతాయి. అందుకే సర్వకర్మ ఫలత్యాగం అని చెప్తారు కృష్ణ పరమాత్మ. హాని కలిగించే కార్యాలు చేసి అన్య భగవంతుడే చేయిస్తున్నాడు అని అనుకుంటే మాత్రం పొరపాటేనండి. ఆ పరమాత్మ చెప్పింది కేవలం ధర్మబద్ధంగా, న్యాయంగా చేసే పనుల యొక్క ఫలితాలు మాత్రమే ఆ పరమాత్మకు అర్పించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా రామార్పణం, కృష్ణార్పణం, భగవదార్పణం అంటూ చేస్తే ఆ కర్మ ఫలితాలు మన దరికి చేరవు అని చెప్తారు. అర్పణం అంటే ఎలా చేయాలి అంటే యథాత్మవాన్ అంటే నా యందు మనస్సు పెట్టి అర్పణ చేయి అని అంటున్నారు. ఏదో మాట వరుసకు మనం కృష్ణార్పణం అంటే సరిపోదండి. మనస వాచ కర్మణ నీ కర్మ ఫలములను నాకు సమర్పించు, నాకు సమర్పించిన వాటిని తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు. అప్పుడే నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుందని ఆ పరమాత్మ చెప్తాడు. మనం మనస్ఫూర్తిగా ప్రయత్నించి అలా చేస్తే సాధించలేనటువంటి కార్యం లేదని ఆ కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఉభయ దేవేరులు కూడా రక్షాసూత ధారణ ధరింపజేసి ఆ తరుపది అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నో అఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవాం శబ్దం శబ్దేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్వాంసం శబ్ద ఆశైర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధోపాసం శిశాససే స్థండిలే భూమిమావాహయామి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం జాతవేదో భువనస్సరితః సంసతపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతే హవ్యవాహకం ఘృతప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతైः సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్వా సరితో వహంతే ఘృతం పిబంచు యజాయక్షిదేవాన్ ఆయుర్ద అగ్ని హవిషోజశాదో ఘృతప్రతీకో ఘృతకేనురేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షదాదిమం ఓం అగ్న ఆగాహే వీతగే గృణానో హవ్యదాతగే నిహోదాసస్య బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ్ఞానం ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి ఓం సోమోధనగం ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం వర్ధతా దేవయత్నం నాగస్య ప్రత్యేకమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదావామదాయ కృష్ణో అగ్నగే త్వా స్వాహా వేదిరసి బర్హిషే త్వా స్వాహా స్వాహా దివే త్వా అంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా పోషాయ త్వా उत्तरतपदेर्चर्यञ्जनमसि विष्णोस्तौपोसे पश्चिमतः देवेभ्यो विष्णोस्तौपोसे श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसे देवेभ्यः शुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणप्रणेष्यामि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिसमानं च देहि ॐ प्रणय को वप्रणयतो स वप्रणयत्वापो देवी प्रणयान यज्ञकं सकं साधयन्तु नः घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणितौ ब्रह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितौ दैवेन तीर्थेन ॐ अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदैवतसोमावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवदुष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्ट निर्वपामि इंद्राय जुष्ट निर्वपामि अग्नये जुष्ट निर्वपामि सोमाय जुष्ट निर्वपामि अग्नये जुष्ट निर्वपामि सोमाय जुष्ट निर्वपामि अग्नि सोमाभ्यागं जुष्ट निर्वपामि प्रजापतये जुष्ट निर्वपामि ब्रह्मणे जुष्ट निर्वपामि इंद्राय जुष्ट निर्वपामि वसुभ्यो जुष्ट निर्वपामि मरुद्भ्यो जुष्ट निर्वपामि रुद्रेभ्यो जुष्ट निर्वपामि अपोपस्पृश्य ओं श्री विष्णवे जुष्ट निर्वपामि बृहस्पतये जुष्ट निर्वपामि मित्राय जुष्ट निर्वपामि वरुणाय जुष्ट निर्वपामि आदित्येभ्यो जुष्ट निर्वपामि अश्विभ्यां जुष्ट निर्वपामि पूष्णे जुष्ट निर्वपामि कक्षाय जुष्ट निर्वपामि कक्षदेवत सोमाय जुष्ट निर्वपामि औपासनज्ञाय जुष्ट निर्वपामि यज्ञदेवश्वेभ्यो देवेभ्यो जुष्ट निर्वपामि सर्वदेवेभ्यो जुष्ट निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरुं तृप्यतिश्रगामि अग्नेज्योतिरसे समिधसे स्वाहा चित्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा वाक्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा देवस्वा सवितापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतगस्पर्शयित्वा अभ्यर्चा अक्षताम् आज्यां चरति वरुणाय नमः ओं वायुवे नमः ओं कुबेराय नमः ओं ईशानाय नमः
ఓం అగ్నియే నమః ఓం జాతవేదసే నమః ఓం సహోజసే నమః ఓం అజరాప్రభవే నమః ఓం నర్గాధసే నమః ఓం పంక్తినాదసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా ఓం అయంతైత్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వద్దస్వ చేద్దవద్దగచ్చాస్మాన్ పచగా ప్రజభిః బ్రహ్మవర్చసేన్నాన్నాద్యేన సమేతగా అస్మిన్ ఆధారకర్మణి బ్రహ్మన్ సౌమమిత్వమాధాస్తే ఆదస్వా సమేతగ స్వాహా వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా అగ్నిగే స్వాహా సోమాయ స్వాహా అగ్నిగే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవస్వస్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవ సోమాయ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞదదుష్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ చరకం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః అస్య దేవదేవస్య భగవతో నరగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాదరికృత సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానద దేవతం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారగన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురాంతతగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సత్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితాం ప్రాసావేః పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే
తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు. పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో. కలగొననిచ్చేరు కల్లోల సంకులం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యాభ్యగమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే. పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యుక్తాక సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్నంత శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతేత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నిమనిరృత వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షుసరా సరిపి దదక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి అదృక్షవద్వింజ పారియాత్రాఖ్య సప్తకులవరద విరాజతే భారత కింపురుష హరీళామృత భద్రాశ్వకేతుమాలా హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరతాంబరగపస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే మేరోర్దక్షిణ దిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరాద్దద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయగామే త్రయోదశ ఘటికా ద్వితత్వారింశద్విఘటికా సుగతాసో తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళగానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున
कल्कि भूपाक षट्चकानां मध्ये तृतीये शालिवाहनशके अस्मिन् देशे वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये शुभमुहूर्ते मम अनेक जन्मसु यह जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं 10 पूर्वेषां 10 परेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोहित धामातपसङ्गात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादिशतक्रतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारागणश श्रीगपदे पुरुषोत्तमश श्रीभौमलीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतत् शेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः परव्योह विभव अंतर्गामी अच्छा स्वरूप रूपगुण वैभव ऐश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारभिर्भृग्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिर् दिव्य महर्षिभिरुक्ता गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य नंदक कौमुदकी सारंग दिव्य पंचायुधालंकृत कोटि सूर्य समप्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस भगवच्चास्त्रोक्त मार्गेण आंगीरस पारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परव्यूह विभव अंतर्यामी अर्चावतार रूपकस्य श्री महाविष्णोः परवासदेव परब्रह्मणो नत्रे आंगीरस पारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय स्वकर्मणोप्यादि वशात् उत्पत्ति स्थिति लय कारणस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्रायाम् आंगीरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिकिरण विजृंभित पादारविन्दस्य अर्चावतार भगवत प्रद्युम्नावतारकस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्रायाम् आंगीरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकटक केयूरहार दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वक्षस्थाय कौस्तुभालंकृताय दिव्य माल्योपेद शोभिताय दिव्य पीतांबरधराय प्रपन्न पारिजाताय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय निजावताराय अचिंत्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो दिव्य रूपकाय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र रूपाय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्वेद सामधर्मणज्ञ सूत्रोद्भवस्य चतुर्वेद शाखाध्यायिनीं भार्गवचमनाप्नुवान् और्ववैदल पंचार्षेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवें सर्वालंकारवतें सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां भृगो संकल्पतनयां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां अयोनिजां
శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్యజసామధర్వణగ్నసూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైద్రవత్రగారశైగ కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకలసురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరేం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తోస్మృతే భవంతో మహాంతో న గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్గతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశగా. కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాగ సమేధసే ప్రగదోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు మనం మహాసంకల్ప కన్యాదాన కైంకర్యాలన్నీ కూడా అర్చక స్వాముల వారు నిర్వహించి ఆధార వైదిక ప్రక్రియ అనంతరం స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోయేటటువంటి పవిత్రమైన మంగళసూత్రములకు మాంగళ్యారాధన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. భక్తిభావంతో మనమంతా కూడా వీక్షిద్దాం. సకల నదీ జలాలతో మంగళసూత్రాలను అభిషేకించి పసుపు కుంకుమ గంధ అక్షతలు పరిమళ పుష్పాలతో కూడా అర్చించి శ్రీ మహాలక్ష్మిని సర్వమంగళాదేవిని మంగళసూత్రాలలోకి ఆవాహన చేస్తూ సమస్త జగత్తుకు కూడా శుభ పరంపరలు ప్రసాదించమని వేడుకుంటూ సమంత్రపూర్వకంగా అర్చిస్తున్నారు అర్చక స్వాముల వారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః అని చక్కగా ఎంతో శోభాయమానంగా వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం ఈ తిరుమల క్షేత్రం నుండి వీక్షిస్తూ ఉన్నాం. సమస్త దేవతలందరూ కూడా శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల సర్వశేషిన్ స్వామీన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్తూ ఉన్నారు. స్వామివారి పాదాల చెంత సమస్త దేవతలు కూడా ఆయన పాదాల చెంత స్థానం కొరకు నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారట. వైకుంఠం అంటేనే ఎలాంటి బాధలు లేనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. కుంఠనం అంటేనే కష్టం, ఇబ్బంది, బాధ. అటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు మనకు కలిగేటటువంటి ఏ రకములైనటువంటి కూడా లౌకిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలకు అతీతమైనటువంటి దివ్య ఆనందానుభూతిని కలిగించేటటువంటి స్థితిని వైకుంఠము అని చెప్తారు. మరి ఆనాడు మహిమాన్వితులైనటువంటి భక్తాగ్రేసులంతా కూడా ఆ స్వామివారిని ఏమని ధ్యానించారు, ఎలా వైకుంఠానికి చేరుకున్నారంటే పరమాత్మని హృదయమంతా కూడా నిండుకున్నారు. పరమాత్మ నామస్మరణ తప్ప ఇతర వాక్కు వారి నోటి నుంచి కూడా రావడం లేదు. ఆ పరమాత్మ కైంకర్యం తప్ప, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్థితిలో ప్రవర్తించడం తప్ప ఏ పని చేస్తున్నా కూడా ఆ పరమాత్మ అనుగ్రహం ద్వారా చేస్తున్నామనే భావనలోనే ఆ స్వామివారి నామాలను కూడా స్మరిస్తూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్న నామస్మరణలన్నీ కూడా జపించడం, ఆ పరమాత్మ తత్వాన్ని వాళ్ళ హృదయంలోనే నింపుకోవడం, ఆ స్వామివారి సేవలోనే తరించడం, ఆ పరమాత్మను అర్థం చేసుకొని ఆయన తత్వాలన్నీ కూడా తెలుసుకొని ఆయన యందు మనస్సు అర్పిస్తారో వారు అనుభూతి చెందినటువంటి ధామమే
వైకుంఠం. ఆ స్థితిలో మనకు ఎటువంటి కష్టము కూడా రాదు. జనన మరణ చక్రంలో నిరంతరం కూడా జీవనం చేయడం కన్నా శాశ్వతమైనటువంటి వైకుంఠం అనేటటువంటి దుఃఖరాహిత్య స్థితి, శాశ్వతమైన నిత్య సంతోష స్థితి, పరమానంద స్థితి అయినటువంటి ఆ స్వామివారి పాదాల వైభవాన్ని మన మనస్సులో అంతా నింపుకొని ఆ స్వామివారిని శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, ఆయన యందు అనుభూతి చెందుతూ ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి ఆనందంగా చేరుకోగలగడమే మోక్షస్థితి అని శాస్త్రంలో వర్ణిస్తుంది. మరి అటువంటి స్థితి మనకు ఎప్పుడు లభిస్తుంది అంటే మన మనస్సు కూడా నిరంతరం ఎప్పుడూ ఏదో ఒక విషయం పట్ల ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒక కోరికలతో కావాలని కోరికలు అశాశ్వతమైనవి తెలిసినప్పటికీ కూడా మనకు అనేక విషయాలు ఆ విషయాల పట్లే కోరిక కలుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో స్వామివారి పాదాలను శరణు వేడితే ఆ స్వామివారు మనల్ని తప్పక అనుగ్రహిస్తారనడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. మరి ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముని పాదాల గుణగణాన్ని త్యాగరాజు కీర్తనలు చేశారు. చరణములే గతి అని నమ్మితిని అంటూ ఆ శ్రీరాముని పాదాలను కీర్తిస్తూ ఆ పాదాల శక్తి గురించి హనుమంతుడికి తెలిసినంతగా గొప్పగా మరెవ్వరికీ తెలియదని మనకు తెలియజెప్పారు. అంతేకాదు ఆ పాదాల గుణగానం చేశాడు కాబట్టే హనుమంతునికి ఎనలేని దేహశక్తి, ఆధ్యాత్మిక శక్తి లభించిందని ఆ స్వామి పాదాలను వదలకుండా ఆ పాదాలకే సదా సేవ చేసినందువల్లే హనుమంతుడు అమర్థుడయ్యాడని త్యాగరాజుల వారు వివరించారు. అదిగో చక్కగా మాంగళ్యధారణ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తిభావంతో వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతిః సామగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిః సామగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్ముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహ్ణంతో సుముహూర్తోస్తు సప్రతిష్ఠితమస్తు. అటువంటి వైభవముల మన చేసి
गारहवत्यः प्रजामुञ्चतमृत्युपाशात् तदयगं राजावरणो न मन्यतां यदेयग्स्त्रीपौत्रमकन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां गारहवत्यः प्रजामस्यैनीतो दीर्घमायोः अशो ॐ व्यापस्ताजीवतामस्तु माता पौत्रमानन्दमपि प्रपद्यतां यज्ञस्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा इमान् लाजानामित्यभिघार्य ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजा नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातको मम स्वाहा ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजा नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातको मम स्वाहा ओम इमान् लाजान् नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजा नवपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातको मम स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः देवसवितां प्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृतालाजहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ॐ मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्यां सप्तनामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदानदेवतं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धोरयन् स्वाहा विष्णो कर्माणि विषदगतो व्रतानि वस्पसे इन्द्रस्य युज्यस्य का स्वाहा तद्विष्णो परमं पदकं सदा विश्यन्ति सुरगः दिवि विचक्षुरादतग्ग स्वाहा तद्विप्रासोऽपि पञ्चभो जागृवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृत सर्वहोमान्ते यत् कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा यतः सकर्मणोत्यरैरचं यद्वान् नमः कर्मग्निष्टत्पृष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं स्वतन्त्रोति मे स्वाहा अग्नगे स्विष्टकृते सुहतहुताहुतीनां कामानाकं समर्दयत्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाग स्वाहा अग्नये नवदगे स्वाहा प्रजामृगे स्वाहा इन्द्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मि स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूतग्निस्तत्पुनराः जातवेद विचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागनं चक्षुरादत्तमक्षौ स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं द्युरिष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दोराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यथोऽस्यदिशि मे स्वाहा
समिदसे तेजसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तचक्वा सप्तऋष सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिराप्रणस्वाकृते न स्वाहा अग्निर्भुक्त गस्मः वेदिर्भुक्त गस्मः द्योर्भुक्त गस्मः पृथिवीर्भुक्त गस्मः ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव भुक्त गस्मः अग्निजन्य गस्मः वेदिर्जन्य गस्मः द्योर्जन्य गस्मः पृथिवीजन्य गस्मः ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव जन्य गस्मः समन्तां बर्हिर्हवसा कृतेन समादित्यैर्वसुभिः समृद्धिः पूर्णाहुति उत्तमान्ते आज्ञशेषम् इन्द्राय जहोमि स्वाहा आज्ञशेषम् इन्द्राय जहोमि स्वाहा पूर्णाहुति मुहूर्तस्मुहूर्तोस्पते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माज्ञास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रमे भुगात्मः पूर्णमसि पूर्णमे भूयात् स्वाहा सर्वमसि सर्वमे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा पश्चिमत परिधिमपनगा दक्षिणत परिधिमपनगा उत्तरत परिधिमपनगा पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषतयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरग स्वाहा शुद्धन्तां भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं तद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वत्ससे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानभूर्जे धदातना महेरणाय दक्षसे यवस्यवतमोरसस्तस्य भाजयते हनः ओंच मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपेत्ते तिर्कं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडर्धहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ॐ नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतं तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषानां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः समाय नमः समर्पयामि ब्रह्मणे नमः समाय नमः यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः गुडोपहारं निवेदयामि आद्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भुवनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु
యజ్ఞరక్షక గోవింద గోవింద. భక్తులారా, ఇప్పటి వరకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో మనమంతా మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం కర్పూర నీరాజనను స్వీకరించాం. లాజహోమానికి అప్పాలు పేలాలు అమ్మవారి హస్తాలకు తాకించి స్వామివారి హస్తాలలో ఉంచి వాటిని కైంకర్యపరులు స్వామివారి తరపున తీసుకొని ప్రదక్షిణను చేసి యజ్ఞగుండంలో సమర్పించారు. దీర్ఘ సౌమంగళ్యం కోసం, సమస్త లోకాలకి కూడా శుభం చేయడం కోసం లాజహోమ ప్రక్రియను నిర్వహించారు. తదుపరి వారణమాయరం అనే కైంకర్యాన్ని నిర్వహించారు. కలలో స్వామివారు 1000 ఏనుగులతో తరలివచ్చి వివాహమాడినట్లుగా ఆమె కలగని ఆ కలను ఇలలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి అమ్మ ఆమె స్వప్న వృత్తాంతాన్ని మనమంతా కూడా చక్కగా వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి పరమ భాగవోత్తమురాలు. తదుపరి అర్చక స్వాముల వారు పుష్పమాలా పరివర్తనం అనే కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారికి ఏ చెట్టుకు పూసినా కొమ్మకు లభించినా స్వామి అమ్మవార్ల యొక్క గళసీమను ధరించడమే ఆ పుష్పాలు చేసుకున్నటువంటి పుణ్యం. తుమ్మెద మకరందాన్ని ఆస్వాదించడానికి పుష్పం చుట్టూ ఎలాగైతే పరిభ్రమిస్తుందో అదేవిధంగా భక్తులైన మన మనసులు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వామివారి చుట్టూనే ఉంటుంది. స్వామివారికి శ్రీ భూదేవేరులకు మాలా పరివర్తన కైంకర్యాన్ని అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. ఆ స్వామివారి నామస్మరణ, భగవన్నామస్మరణ చేయడంలో ఉండేటటువంటి నిజమైన తీయదనాన్ని స్మరించడం జరుగుతుంది. ఎవరైతే భక్తితో శ్రద్ధగా ఆ దేవుణ్ణి తాను అర్పించుకొని శరణు పొందుతారో వారికి ఆ స్వామివారి నామంలోని తీయదనం తెలుస్తుంది. గోవిందనామం కానివ్వండి, రామనామం కానివ్వండి, కృష్ణనామం కానివ్వండి, మహాభక్తులు అన్నమయ్య, భక్తరామదాసు, త్యాగరాజు వారంతా కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. ఎప్పుడెప్పుడా అని 1000 కన్నులతో ఎదురు చూసేటటువంటి సందర్భం 2 వేరువేరు సింహాసనంపై ఉన్నటువంటి స్వామివారిని అమ్మవార్లను ఏకపీఠంపై చేర్చి అలా 3 మూర్తులను కూడా ఒక పీఠంపై చేర్చిన తర్వాత తలంబ్రాలు లేదా అక్షతారోపణ కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. భక్తులంతా కూడా గోవింద నామస్మరణతో చేతులు జోడించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని స్వయంగా వీక్షించామన్న ఆనందంతో గోవింద నామస్మరణ చేస్తున్నారు. కూడా గోవింద గోవింద అంటూ తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. గోవింద
నమో నారాయణాయ